హాయ్ గైస్, బ్యాక్ విత్ అ న్యూ వీడియో. టుడే వీఆర్ ట్రావెలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మీరు చూసారు కదా ఆల్రెడీ బెంగళూరు హైవేలో ఉన్నాము. NH44 చాలా వర్క్ జరుగుతుందని చూపిస్తాను అది కూడా. సో బేసికలీ ఒక ప్రాజెక్ట్ ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ డూయింగ్ ప్రాజెక్ట్ ఆన్ దిస్ రోడ్ క్లోజ్ టు పోలేపల్లి సెస్. వెరీ అఫోర్డబుల్ ప్రైస్, DTCP అప్రూవల్స్ ఉంది. అది చూపిద్దామని ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఐ విల్ షో దట్ టు యూ. సో లెట్ మీ షో దిస్ టు యూ నౌ. ఇదిగోండి ఫ్లైఓవర్. అసలు ఎంత దరిద్రంగా ఉండే అన్న ఇక్కడ పరిస్థితి. ఇట్ వాస్ రియలీ బ్యాడ్, యూనో. ఇట్ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ టు పాస్ దిస్ ఆన్. ఇట్ యూస్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ జస్ట్ టు క్రాస్ దిస్ ఎగ్జిట్. కానీ చూస్తే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ కూడా ఐ థింక్ మోర్ దెన్ 2 months అయింది. బట్ ఐ కుడెంట్ రికార్డ్ అ వీడియో. సో దిస్ హైవే హ్యాస్ మేడ్ లైఫ్ మచ్ ఈజియర్. NH44 వర్క్ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ జరుగుతుంది. ఐఎమ్ షూర్ యూ నో దిస్. 6 lane they are making plus 2 service lanes, total 8 lanes వస్తుంది. Till Kotturu it is being sanctioned and this work is already progressing, and on that, in the same process, this bridge was also pending. So even అయిపోయింది బ్రిడ్జ్. దిగిన తర్వాత చూపిస్తా వర్క్ ఇంకా జరుగుతుంది, చాలా వర్క్ జరుగుతుంది హైవే మీద. సో గైస్, యూ కెన్ సీ దిస్ బోర్డ్, రోడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రోడ్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది కానీ లేదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వర్క్ గోయింగ్ ఆన్ కరెంట్లీ హియర్, బట్ ఐ థింక్ యూ కెన్ సీ హియర్ లేయింగ్ ఆఫ్ దట్ మల్టీ రోడ్ ఈస్ డన్ హియర్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా వాట్ యూ సే ప్యాసేజెస్ ఆర్ వాట్ యూ సే వాటర్ బాడీస్కి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అందుకే డౌన్లో ఉన్నాయి. లాట్ ఆఫ్ వర్క్ ఇస్ నీడ్ టు బి డన్ హియర్. ఐ థింక్ యూ కెన్ సీ హియర్ చేస్తున్నారు అవన్నీ వర్క్స్. హ్యాపెనింగ్ వర్క్ అవుతుంది, కొంచెం స్లో ఉంది, బట్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ. ఇదంతా అనమాట అది బార్డర్. యూ కెన్ సీ దట్. సో ఇట్ విల్ ఎక్స్పాండ్ టిల్ దేర్ బేసిక్లీ రోడ్. సో NH65 ముంబై హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది. NH44 బెంగళూరు హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది. యూ కెన్ సీ దిస్ హియర్. చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు ఇది, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో హాయ్ గైస్, జస్ట్ రీచ్ షాద్నగర్. క్రాసింగ్ షాద్నగర్ ఇండీడ్ నౌ. ఆషియానా హోటల్ కూడా వచ్చి మీకు చాలా ఫేమస్ హోటల్ ఇక్కడ. ఇప్పుడు షాద్నగర్ దాటుతున్నాము. సో షాద్నగర్ దాటిన తర్వాత మనం తెలుసుగా టువర్డ్స్ జడ్చెడ్లో వెళ్ళాలి. రైట్ సైడ్స్ పోలేపల్లి సెజ్ వస్తుంది. సో పోలేపల్లి సెజ్కి చాలా దగ్గర అనమాట ఈ ప్రాజెక్ట్, మనం చూడబోయే ప్రాజెక్ట్. అండ్ ఇట్స్ డీసెంట్లీ ప్రైస్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి ఎలా రీచ్ అవ్వాలి, ప్రైస్ ఎంత, సైజెస్ ఏమున్నాయి అనేది అక్కడికి రీచ్ అయ్యి మాట్లాడదాం. సో గైస్, షాద్నగర్ దాటేసి టోల్ ప్లాజా వచ్చేస్తుంది. రాయకల్ టోల్ ప్లాజా, యూ కెన్ సీ దిస్. సో ఇది దాటిన తర్వాత బూర్గుల విలేజ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో రాయకల్ కూడా వచ్చి ఇక్కడ బోర్డ్స్ కూడా. ఇట్లా స్ట్రేట్ వెళ్తే బెంగళూరు వెళ్ళిపోతాం, కానీ బెంగళూరు వెళ్ళే ఉద్దేశం అయితే లేదు ఈరోజు. సో ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత వచ్చే ఏరియా బూర్గుల విలేజ్ అనమాట. అక్కడే సమ్వేర్ సరౌండింగ్లో ఉడిపి హోటల్ దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఐ థాట్ ఐల్ అప్డేట్ దిస్ టు యూ గైస్. ఇక్కడ బాలనగర్ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుండే. నేను షార్ట్ రికార్డ్ చేయడం మిస్ అయింది, బట్ నేను రిటర్న్లో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో బాలనగర్ దాటినాం ఇప్పుడే మనం. సో చాలా పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నాను అనమాట బాలనగర్ దగ్గర. సో దట్స్ వాట్ ఐ హావ్ టు షేర్ విత్ యూ. ఐ థింక్ విదిన్ 5 more minutes, ఐ థింక్ విదిన్ 10 more minutes విల్ రీచ్ ద సైట్. అక్కడ రీచ్ అయినాక మాట్లాడదాం. సో గైస్, ఫైనల్గా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద నేషనల్ హైవే NH44. సో హైవే దగ్గర బోర్డు చూడొచ్చు మీరు. SEZ కౌంటీ ప్రాజెక్ట్ పేరు శుభశ్రీ ఇన్ఫ్రా వాళ్ళది. సో ఈ ప్రాజెక్ట్ ఓనర్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ నేను డైరెక్ట్ కంపెనీ నెంబర్ ఇచ్చేస్తాను మీకు. డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజెస్ మీకు వస్తాయి నా రిఫరెన్స్ చెప్తే. 8,919 ఇస్ వాట్ దే ఆర్ కోటింగ్. స్మాల్ ప్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట, 150 square yards చేంజ్ ప్లాట్స్. సో రైట్ సైజ్కి మీకు సెజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పోలేపల్లి SEZ, దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అందుకే పేరు SEZ కౌంటీ పెట్టారు. సో హైవే నుంచి ఇట్స్ అరౌండ్ 800 meters రియల్ డిస్టెన్స్. బై రోడ్ ఇఫ్ యూ గో ఇట్స్ అరౌండ్ 1.5 kilometers. మీకు అక్కడికి వెళ్ళి సైట్కి వెళ్ళి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తాను. లెట్స్ గో దేర్. సో హై గైస్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. యూ కెన్ సీ దిస్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇన్ఫాక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి 60 feet రోడ్ ఉంది. సో 66 feet ఇన్ఫాక్ట్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ రోడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో SEZ కౌంటీ శుభశ్రీ ఇన్ఫ్రా వాళ్ళది ప్రాజెక్ట్. కెన్ సీ దిస్. చాలా ఎండ్ ఉందన్నమాట, అందుకే మీకు కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు వీడియో. సో దిస్ ఇస్ వేర్ ద ప్రాజెక్ట్ స్టార్ట్స్. లోపలికి వెళ్ళి మీకు ప్లాట్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంతవరకు అయిందని చూపిస్తాను. సో బేసికలీ యూ కెన్ సీ దిస్. రేరా నంబర్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో రేరా నంబర్, ఇట్స్ అ మూడా అప్రూవ్డ్ లేఅవుట్ బై ద వే. అంటే DTCP కాదు ఇది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఇట్స్ అ మూడా అప్రూవ్డ్ లేఅవుట్ SEZ కౌంటీ. సో విలేజ్ పేరు వచ్చేసి మూడిరెడ్డిపల్లి అన్నమాట. హై గైస్, ఫైనలీ వీ హావ్ రీచ్డ్ ద వెంచర్. యూ కెన్ సీ దిస్ వెంచర్. ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్, క్వైట్ నీట్ అండ్ క్లీన్. ఐ డెఫినెట్లీ మస్ట్ సే దిస్. సో మీకు వర్క్ ఏం జరుగుతుందో చూపిస్తాను రండి. ఇక్కడ కొంచెం ముందు రండి. సో రోడ్ కటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ షో అరౌండ్.
దిస్ రోడ్ కటింగ్ మొత్తం క్లియర్గా అయిపోయింది. కర్బ్ స్టోన్ వర్క్ కూడా చాలా వర్క్ అయిపోయింది. యూ కెన్ సీ దిస్ కర్బ్ స్టోన్స్ ప్రాసెస్లో ఉంది. ఆయన చూపిస్తే ఒకసారి. సో రోడ్ కూడా చాలా నీట్గా వేస్తున్నారు అనమాట. సో డ్రైనేజ్ వర్క్, వాటర్ వర్క్ అయిపోయింది. ప్లాట్ స్టోన్స్ కూడా మీరు కనిపిస్తుంది, ఎల్లో స్టోన్స్ ప్లాట్ మార్కింగ్ స్టోన్స్ కూడా చాలా స్టాండర్డ్గా పెట్టారు. ప్లాట్ నెంబర్ 18, 19. సో అన్ని ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయండి మనకి. మినిమం సైజ్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్. సో 8,990 మల్టిప్లై చేస్తే అరౌండ్ 13 lakhs అవుతుంది. సో 13 lakhs ఇస్ యువర్ ఎంట్రీ బడ్జెట్ అనమాట. ఇక్కడ మీకు ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి. ముడా అప్రూవల్ ఉంది, తర్వాత రేరా అప్రూవల్ ఉంది. రీసెంట్ వర్క్ జరుగుతుంది. మీరు చూడొచ్చు, రెండు కూడా పెట్టారు నంబర్ రైట్. ప్లాట్ నెంబర్ 18, 19. సో ప్లాట్ నెంబరింగ్ కూడా క్లియర్గా అయిపోయింది. అండ్ క్లియర్గా డిమార్కెట్ డైరెక్షన్ మోడ్లో పెట్టారు. ఈస్ట్ ఫేసింగ్ ఏ ప్లాట్స్, వెస్ట్ ఫేసింగ్ ఏ ప్లాట్స్. సో చాలా క్లియర్గా పెట్టారు. ఇక్కడ చూడండి డ్రైనేజ్ వర్క్ కూడా క్లియర్గా అయిపోయింది. సో నైస్ డెవలప్మెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్టార్టింగ్ కూడా చాలా ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు అనుకుంటా. ఐ థింక్ హార్డ్లీ 6 months or 5 months బ్యాక్ స్టార్టెడ్ ది వర్క్. అండ్ వర్క్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో గైస్ యూ కెన్ సీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వాటర్ కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ సిమెంట్ వర్క్ చేశారు కాబట్టి దాన్ని మనం వాటర్ చేయాలి. దే ఆర్ డూయింగ్ ఇట్ రిలీజియస్లీ. వర్క్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా జేసీబీ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. సో కన్సిస్టెంట్గా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇక్కడ గ్రీనరీ పరంగా కూడా చూస్తే, మీ రోడ్ మీద చూస్తే బ్యూటిఫుల్ ట్రీస్ పెట్టారు. అండ్ ఇంత ఎండ్ ఉన్నా సరే గ్రీన్గా ఉన్నాయంటే వాటర్ వేస్తున్నారు, అంటే దే ఆర్ సీరియస్ అబౌట్ వాటర్. వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఐ కెన్ సీ దిస్ పైప్స్ హియర్ అండ్ దేర్. ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూ పైప్, అంటే వాటర్ కనెక్షన్ కూడా క్లియర్గా అయిపోయింది అనమాట ప్రతి వాటికి. సో చాలా తక్కువ టైంలో చాలా డీసెంట్ డెవలప్మెంట్ చేశారు. బికాస్ వాట్ ఐ గాట్ టు నో ఫ్రమ్ మై ఫ్రెండ్ ఇస్ విదిన్ ఐ థింక్ లాస్ట్ 6 monthsలోనే వర్క్ స్టార్ట్ అయింది. ఇదంతా చాలా క్విక్గానే చేశారు. ఇంత నీట్గా చేస్తున్నారు వర్క్. ఐ రియలీ అప్రిషియేట్ అండి. చేసే పని చాలా నీట్గా చేయాలి. వీళ్ళు చాలా నీట్గా చేస్తున్నారు చూడండి, ఫినిషింగ్ కానీ ఏదైనా సరే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది పార్క్ ఏరియా. పార్క్ ఏరియాకి బౌండరీ వాల్ ఆల్రెడీ కట్టేస్తున్నారు చాలా క్విక్గానే. సో ఈ వర్క్ కూడా నడుస్తుంది. సో ఓవరాల్ ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్, దే హ్యావ్ డన్ అ డీసెంట్ జాబ్ ఇన్ అ లిమిటెడ్ టైమ్ ఫ్రేమ్. డీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్లాట్ సైజెస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ మినిమం సైజ్ ఉంది. అంటే బడ్జెట్ ఇస్ అరౌండ్ 13 lakh rupees. యూ కెన్ సీ ప్లాట్ నెంబర్ 185 దగ్గర ఉన్నాం మనము. సో అక్కడ మీకు కనిపించచ్చు. నేను ఐఎమ్ జూమింగ్ అండ్ షోయింగ్ యూ. నేషనల్ హైవే NH44 కనిపిస్తున్నాయి వెహికల్స్ మీకు. దట్ ఈస్ NH44 గైస్. జస్ట్ విజువల్ డిస్టెన్స్లోనే ఉంది. అరౌండ్ 800 meters ఉండొచ్చు. బై రోడ్ వస్తే మీకు అరౌండ్ 1.4-1.5 kilometers కనిపించచ్చేమో కానీ, బట్ ఇట్ ఈస్ జస్ట్ విజువల్ డిస్టెన్స్ 800 metersలోనే ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది సోషల్ ఇన్ఫ్రా స్పేస్ అనమాట. ఇది ఇక్కడ ప్లాట్ నెంబర్ 185 టాప్లో ఉంటుంది ఏరియా. సో బ్యూటిఫుల్ లొకేషన్, అంటే హైవేకి చాలా దగ్గర. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో హైవేకి ఇంత దగ్గరలో, అది కూడా మళ్ళీ అటువైపు ఇంకా టాకింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, నేను ఇంకా మెన్షన్ చేయలేదు. రోడ్కి ఆపోజిట్ సైడ్, అంటే హైవేకి ఆపోజిట్ సైడ్లో మనకి SEZ ఉంది, పోలేపల్లి SEZ, which is in 2,000 acres. The lakhs of people are already working there. If you want, you can do your research. A lot of pharma companies are there. Narsim Monji College University కూడా అక్కడ ఉందన్నమాట. I think lot of famous. It's a very famous school. I'm sure a lot of people know about it. అది కూడా మీకు షేర్ చేస్తాను, డీటెయిల్స్ పంపిస్తాను, ఇక్కడ చూపిస్తాను వీడియోలో. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అమర్ రాజా బ్యాటరీ వాళ్ళది చాలా హ్యూజ్ యూనిట్ ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ 3,000 people are already working there. సో బేసికలీ సరౌండింగ్ ఏరియాస్లో చాలా జాబ్ జనరేషన్ ఆల్రెడీ ఉంది. అంటే ఇక్కడ ఐటీలో పనిచేసే వాళ్ళు, హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉండడానికి కాదండి ఈ ప్లాట్స్. బేసికలీ దిస్ విల్ బి ద ఫస్ట్ ప్లాట్, బేసికలీ ఫస్ట్ హౌస్ ప్లాట్ ఫర్ సమ్వన్ who is working around this area, like పోలేపల్లి SEZ కావచ్చు, దివితపల్లి IT పార్క్ కూడా ఇక్కడే ఉందన్నమాట. నార్సింహోంజీ ఇన్స్టిట్యూట్ అన్నాను నేను, తర్వాత ఈ అమర్రాజా బ్యాటరీస్ అన్నాను. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఇది ప్రైమరీ రెసిడెన్స్గా డెఫినెట్గా పనికొచ్చే ఏరియా అనమాట ఇది.
అండ్ డీసెంట్ డెవలప్మెంట్ ఉంది. దారిలో ఒక విలేజ్ కూడా ఉంది, అక్కడికి చాలా పెద్ద విలేజ్ అది. 15 lakhs బడ్జెట్ లోపల ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐ వుడ్ రికమెండ్ దిస్. క్లోజ్ టు హైవే, గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఒక 7-10 years టైం ఫ్రేమ్ ఉంటే, మీకు 7-8 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్గా ఐ కెన్ రికమెండ్. సో గైస్, చూసారు కదా వెంచర్, బ్యూటిఫుల్ వెంచర్. టికెట్ సైజ్ ఇస్ అరౌండ్ 13 lakh rupees. 147 square yards నుంచి ప్లాట్స్ స్టార్ట్ అవుతున్నాయి. 8,999 అంటే 9,000 rupees ఇస్ వాట్ దే ఆర్ కోటింగ్. డెఫినెట్గా నెగోసియేషన్ ఉంటుంది. మా పేరు చెప్పండి, సౌరవ్ వీడియో చూసానని చెప్తే, రిస్క్లెస్ వీడియో చూసానంటే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు. నేను డైరెక్ట్ కంపెనీ నెంబర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. కంపెనీ నెంబర్ ఫోన్ చేసినా నా రిఫరెన్స్ ఇస్తే you'll get a better price. That's what I will tell. It's not a paid video, by the way. I'm not charging anything for this video. Just as a friend, I've done this video for them. And వెంచర్ బాగుంది, అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి, తక్కువ ప్రైస్లు ఉంది, మీకు మంచి ప్రోడక్ట్ అందిద్దామని నా ఆలోచనతో వీడియో చేశాను యాక్చువల్లీ. సో 3 అప్రూవల్ ఉంది, ఓకే, రేర్ అప్రూవల్ ఉంది. వర్క్ స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్స్ ఇమీడియట్గా అయిపోతున్నాయి. ల్యాండ్ వాల్యూ గవర్నమెంట్ తక్కువ కాబట్టి మీకు లోన్స్ రావు, అండ్ చిన్న బడ్జెట్ కాబట్టి లోన్స్ అవసరం కూడా లేదు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ గ్రేట్ ప్రోడక్ట్ అండి. చుట్టుపక్కల చూస్తే పొల్లిపల్లి SEZ ఉంది, తర్వాత రామరాజా బ్యాటరీస్ చాలా పెద్ద యూనిట్ ఉంది, తిరుపతిపల్లి ITCS ఉంది. సో లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ బ్లూ కలర్ ఎంప్లాయీస్ విల్ బి స్టేయింగ్ హియర్. సో వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ జడ్చర్లో కూడా ఇట్స్ ఓన్లీ అరౌండ్ 6 kilometers 7 kilometers అవే ఫ్రమ్. వెరీ క్లోజ్ టు లాట్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్. సో డెఫినెట్గా ఎప్పటికైనా సరే ఈ లొకేషన్కి గుడ్ ప్రైస్ అనేది వస్తుంది, అప్రిషియేషన్ వస్తుంది, అండ్ పీపుల్ కెన్ యూజ్ ఇట్ as a ఫస్ట్ హౌస్, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నేను నంబర్స్ ఇస్తున్నాను, చూడొచ్చు స్క్రీన్ మీద. వెబ్సైట్కి వెళ్ళి కూడా ఫోన్ చేసినా పర్లేదు. యూ కెన్ కాల్ దెమ్ డైరెక్ట్లీ. Preeti will pick this call. You can talk to Preeti and tell her that you saw this video. She'll give you a great price. Right guys, and she'll help you with site visits and all of that as well. I hope you enjoyed watching this video. And చాలా మంది చూస్తున్నారు and subscribe చేస్తలేరు. Subscribe చేస్తే I'll be motivated to make more videos for you. So please subscribe as well guys. I'll see you soon on a new video. Till then.